కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాలను కైవసం చేసుకుంటుంది అని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. పోలింగ్ సరళిని అంచనా వేసే పనిలో ఉన్న ప్రధాన పార్టీలు ఎవరికి వారే అధికారంలోకి వస్తామనే ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే సీఎం ఎవరనే చర్చ జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కలిసి పనిచేసిన సిద్ధరామయ్య, డీకే శివకుమార్లు సీఎం పీఠం విషయంలో కూడా అధిష్టానం నిర్ణయాన్ని అంగీకరిస్తారా, లేక తానే సీఎం అంటూ కాంగ్రెస్ పార్టీని రెండు వర్గాలుగా చీలుస్తారా? ఇందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎం అభ్యర్థిగా నిలిపించేందుకు ఎవరికి ఛాన్స్ ఎక్కువగా ఉంది? లెట్స్ వాచ్. కర్ణాటకలో ఎన్నికల ఘట్టం ముగిసింది. దాదాపు నెల రోజుల పాటు ప్రచారంతో హోరెత్తించిన పార్టీలు తాజాగా పోలింగ్ సరళిని అంచనా వేసే పనుల్లో ఉన్నాయి. ఎన్నికల్లో గెలిచే స్థానాలు, ఓడిపోయే నియోజకవర్గాల లెక్కలు తీస్తున్నారు. అయితే పోలింగ్ ముగియగానే ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. వాటిలో కొన్ని అధికార బీజేపీ గెలుస్తుందని అంచనా వేస్తే మరికొన్ని కాంగ్రెస్ మెజారిటీ సీట్లు గెలుస్తుందని అంచనా వేశాయి. మొత్తంగా అన్ని సర్వేలు కర్ణాటకలో హంగ్ తప్పదనే క్లారిటీ ఇచ్చాయి. ఈ సమయంలో ఏ పార్టీ గెలుస్తుందన్న అంచనాలు, సర్వేలు, ఊహాగానాలు, బెట్టింగులు జోరుగా సాగుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ లో ఎక్కువగా కాంగ్రెస్ పార్టీకే విజయావకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నాయి. మే 13న ఓటరు నాడి ఏంటనేది తేలిపోనుంది. కర్ణాటకలో అధికార పీఠం ఎక్కాలంటే ఏ పార్టీ అయినా 113 సీట్ల మ్యాజిక్ మార్కును దాటాల్సిందే. ఈ స్థితిలో మెజారిటీ సర్వేలు కాంగ్రెస్ కు 106 నుంచి 116 సీట్లు రావచ్చని, బీజేపీకి 79 నుంచి 89 సీట్లతో సరిపుచ్చుకోవాల్సి ఉంటుందని, జేడీఎస్ 24 నుంచి 34 సీట్లు సాధించవచ్చని చెబుతున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీకి అటు ఇటుగా కాంగ్రెస్ పార్టీ సీట్లు గెలుపొందే అవకాశాలున్నాయని, లేని పక్షంలో ఎక్కువ సీట్లు సాధించే పార్టీగానైనా కాంగ్రెస్ నిలుస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఇదే తరహా అభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ అవి తలకిందులైన పరిస్థితి కూడా ఉంది. కర్ణాటకలోనూ అదే జరుగుతుందని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ లేనప్పటికీ ఎదుటి పార్టీ నుంచి ఎమ్మెల్యేలను గురిపెట్టి బీజేపీలో చేర్చుకుని మరీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కమలనాథులు ఈసారి సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ సాధిస్తామని చెబుతున్నారు. రెండు ప్రధాన పార్టీల ధీమా ఎలా ఉన్నా తమకు పట్టున్న ప్రాంతంలో తాము గెలుపొందేవి కొన్ని సీట్లే అయినప్పటికీ ఈ రెండు పార్టీలకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ రాని పక్షంలో తాము కీలక పాత్ర పోషించవచ్చని జేడీఎస్ భావిస్తోంది. మూడు పార్టీలు ఎవరికి వారు తమ బలాబలాలను లెక్కించుకుంటూ అంచనాలు వేసుకుంటుంటే కాంగ్రెస్లో పరిస్థితి ఒక నౌక ఇద్దరు కెప్టెన్లు అన్నట్టుగా తయారైంది. మాజీ సీఎం సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్లు ఉన్నారు. ఇద్దరి మధ్య ఉన్న విభేదాలు, స్పర్ధలను పక్కన పెట్టి ఎన్నికల్లో కలిసి పనిచేశారు. ఇద్దరూ సీఎం పీఠంపై గురిపెట్టారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా 2013 నుంచి 2018 వరకు పనిచేసిన సిద్ధరామయ్య వయసు ప్రస్తుతం 75 ఏళ్లు. 4 దశాబ్దాల్లో 5 ఏళ్ల పూర్తి పదవీకాలం ముఖ్యమంత్రిగా కొనసాగి రికార్డు నెలకొల్పారు. జనతాదళ్ సెక్యులర్ వ్యవస్థాపకుల్లో దేవగౌడతో పాటు సరిసమానంగా ఉన్న సిద్ధరామయ్య ఆ తర్వాత దేవగౌడతో విభేదించారు. పార్టీలో దేవగౌడ కుటుంబం ప్రమేయం, పాత్ర పెరిగిపోవడం సిద్ధరామయ్యకు నచ్చలేదు. 8 పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసిన సుదీర్ఘ రాజకీయ అనుభవంతో పాటు 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు. పైగా 2010లో బళ్ళారి ప్రాంతంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ను అరికట్టలేకపోతున్న భారతీయ జనతా పార్టీ పాలనను వ్యతిరేకిస్తూ బెంగళూరు నుంచి బళ్ళారి వరకు పాదయాత్ర కూడా చేశారు. సిద్ధరామయ్యకు మాస్ నేతగా కూడా పేరుంది. బడుగు, బలహీన, దళిత, బహుజన వర్గాల్లో సిద్ధరామయ్యకు గట్టి పట్టుంది. ఇవన్నీ సిద్ధరామయ్యకు కలిసొచ్చే అంశాలు. బెంగళూరు రూరల్ జిల్లా యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా రాష్ట్ర రాజకీయాల్లో గుర్తింపు తెచ్చుకుంటూ ఎదిగిన డీకే శివకుమార్ వయసు 61 ఏళ్లు. ఆయనకు డైనమిక్, సమర్థవంతమైన నేతగా పార్టీలో పేరుంది. పార్టీ క్లిష్ట సమయంలో ఉన్న అనేక సందర్భాల్లో ట్రబుల్ షూటర్గా పనిచేసి గట్టెక్కించిన ఖ్యాతిని పొందారు. కనక్పుర నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా ఉన్న శివకుమార్ రాష్ట్ర మంత్రివర్గంలో 2 సార్లు మంత్రిగా కూడా పనిచేశారు. మంత్రిగా పనిచేసిన సమయంలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు సీబీఐ, ఈడీ కేసులను కూడా ఎదుర్కొంటున్నారు. ఇవన్నీ శివకుమార్కు ప్రతికూలంగా కనిపిస్తున్న అంశాలు.
ప్రస్తుతం కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు డీకే శివకుమార్. కనకపుర నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. శివకుమార్ తన ఎన్నికల అరంగేట్రంలో ఓటమి ఎదుర్కొన్నారు. 1989 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ తిరిగి అధికారాన్ని చేజిక్కించుకుంది. శివకుమార్ సాధనూర్ నుండి పార్టీ అభ్యర్థిగా గెలిచారు. బంగారప్ప నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో కొంతకాలం మంత్రిగా చేశారు. 1999 అసెంబ్లీ ఎన్నికలే ప్రముఖ నాయకుడిగా శివకుమార్ స్థానాన్ని సుస్థిరం చేసింది. తిరిగి కాంగ్రెస్ అభ్యర్థిగా శివకుమార్ సాధనూర్ స్థానంలో దేవగౌడ కుమారుడు మాజీ ముఖ్యమంత్రి హెచ్డి కుమారస్వామిని ఓడించారు. ఇది దీర్ఘకాల పోటీకి నాంది పలికింది. అప్పటి ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ కేబినెట్లో శివకుమార్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అతని కళంకిత ఇమేజ్ పార్టీని దెబ్బతీస్తుందని ఆరోపిస్తూ శివకుమార్ను మంత్రివర్గంలో కూడా చేర్చుకోలేదు సిద్ధరామయ్య. కానీ తర్వాత ఇంధన శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. 1994, 99, 2004, 2008, 2013, 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో అదే నియోజకవర్గం నుండి ఎన్నికయ్యారు శివకుమార్. తన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని నిలబడగలిగారు. ప్రస్తుతం శివకుమార్ కాంగ్రెస్ అధిష్టానానికి నమ్మకస్తుడిగా కొనసాగుతున్నారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో విజయం దిశగా నడిపించాడనడంలో ఎలాంటి సందేహం లేదు. సొంత పార్టీలోనే ఉన్న వర్గపోరును సైతం ఎదుర్కొని పార్టీని ప్రజలకు దగ్గరగా తీసుకొచ్చేందుకు ఎన్నో విధాలుగా ప్రయత్నించారు. కాంగ్రెస్ పార్టీని విజయ పంథాలో నడిపించడమే కాదు అధికారంలోకి వస్తామనే నమ్మకం కల్పించాడు ఆ పార్టీ అధ్యక్షుడు డీకే శివకుమార్. ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలను నిజం చేస్తూ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సిద్ధరామయ్య, డీకే శివకుమార్లు అత్యున్నత పదవి కోసం తలపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇదే విషయంపై పార్టీ నేతలను ప్రశ్నించినప్పుడు భిన్న స్పందనలు వినిపిస్తున్నాయి. ప్రతి వ్యక్తి ముఖ్యమంత్రి పదవిని ఆశించే పార్టీ మాది, ఇందులో ఎలాంటి నష్టం లేదు. డీకే శివకుమార్ ఆశావాది, అలాగే సీఎం పదవిని ఆశిస్తున్నారు. నేను కూడా ఆశావహుణ్ణే, ఇందులో ఎలాంటి నష్టం లేదు అంటూ సిద్ధరామయ్య పలు ఇంటర్వ్యూల్లో తెలిపారు. సీఎం పదవిపై డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు మరోలా ఉన్నాయి. ఒక్కలిగ సామాజిక వర్గం నుండి ఎస్ఎం కృష్ణ తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా మళ్లీ ఎవరూ పనిచేయలేదు. ఒక్కలిగ నేతను ముఖ్యమంత్రిని చేయడానికి ఇదొక మంచి అవకాశమని పేర్కొన్నారు. ఈ ఇద్దరు నేతల ప్రకటనలను బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలిపోయినా ఇల్లు అనే అభిప్రాయాన్ని కలుగజేస్తుంది. కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అయ్యేది ఎవరనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కీలక కామెంట్స్ చేశారు. రాజకీయ ప్రత్యర్థి బీజేపీపై విమర్శలు చేస్తూనే తానే సీఎం క్యాండిడేట్ అనే మెసేజ్ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరనేది హైకమాండ్ నిర్ణయిస్తుందని కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ స్పష్టం చేశారు. విధేయత, కష్టానికి హైకమాండ్ ప్రతిఫలమిస్తుందని తాను నమ్ముతున్నట్లు ఇప్పటికే చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీ చాలా బలంగా ఉందని చెప్పారు. ఈ అంశాలన్నింటినీ హైకమాండ్ పరిగణలోకి తీసుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పార్టీని బతికించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేశాను. నిద్ర, తిండి లేకుండా రాష్ట్రంలో ప్రతి మూలకు తిరిగాను. పార్టీ నాయకులు, కార్యకర్తలందరినీ పరిగణలోకి తీసుకుని పని చేస్తున్నాను. విజయం సాధించబోతున్నాం. బీజేపీకి వ్యతిరేకంగా బలమైన వ్యవస్థను నిర్మించడంలో విజయం సాధించామని డీకే శివకుమార్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సీఎం ఎవరు అవుతారనే దానిపైనే జోరుగా చర్చ నడుస్తోంది. సీఎం పోటీలో తామిద్దరం ఉన్నామంటూ సిద్ధరామయ్య, డీకే శివకుమార్లు స్పష్టం చేయడం కూడా ఇక ఈ చర్చకు ఊతమిస్తోంది. మరి చూడాలి ఈ ఇద్దరిలో కాంగ్రెస్ నుంచి సీఎం పీఠం ఎవరిని భరించనుందో.